Seriously. What closed, man? In case of emergency, can't you arrange a single flight? Okay, we should go to your home to stay. Take us to your home, please. We'll all stay at your home. What about tonight? What about tonight? Are you arranging hotel for? గుజరాత్ విమాన ప్రమాదం తర్వాత ఫ్లైట్ ఎక్కాలంటే ప్రజలు జంకే పరిస్థితి ఏర్పడుతోంది. అయినా సుదూర ప్రయాణాలకు తప్పదు కదా అనుకున్న వారికి మాత్రం ఎయిర్లైన్స్ సంస్థలు చుక్కలు చూపిస్తున్నాయి. ఇష్టం వచ్చినట్టు సర్వీసులు క్యాన్సిల్ చేసి ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇలాంటి సంఘటనే తిరుపతిలో ఆదివారం చోటు చేసుకుంది. ఒకేసారి ఒక విమానంలో సాంకేతిక సమస్య, మరో ఫ్లైట్లో ఏసీ పనిచేయలేదు. దీంతో వేల రూపాయలు ఖర్చు పెట్టిన మా పరిస్థితి ఏంటని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. What about tonight, sir? Tomorrow is Monday. Come on. Why are we doing कि ब्रतुंटे मंచి డెలివరీకి తిరుపతి టు హైదరాబాద్ You're not doing anything except arguing with us. Where is your trial? What are you doing? Where is your manager? ఏపీలో 2 విమానాలు సాంకేతిక లోపంతో ఆగిపోయాయి. ఆ 2 విమానాలు కూడా రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్కు వెళ్లాలి. ఆదివారం ఉదయం స్పైస్ జెట్ విమానం హైదరాబాద్ నుంచి రేణిగుంటకు చేరుకుంది. మళ్లీ తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది. కానీ రేణిగుంటకు చేరుకున్న వెంటనే అది మొరాయించింది. దీంతో విమానాన్ని పైలట్లు అక్కడే నిలిపివేయగా ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వారు గంటల తరబడి అక్కడే వేచి ఉండాల్సి వచ్చింది. I'm traveling from Canada, came to visit Tirupati yesterday and we were supposed to fly back to Hyderabad, but in between the plane turned around and we were told that the AC is not working, so that's why. अभी ट्रांसपोर्टेशन आपको कुछ ट्रांसपोर्टेशन होटल कुछ नहीं बता रही, हम लोग ढूंढ रहे हैं. उनका स्टाफ कैसा रिस्पॉन्सिबिलिटी था आपको इन लोगों का? बहुत ही अनरिस्पॉन्सिव था, बहुत ही अनहेल्पफुल. देयर वाज नो फ्लाइट. मुझे तो लग रहा था लैंड करने वाली है हैदराबाद बिकॉज इट वाज ओनली 45 मिनट्स, बट वो 30 मिनट्स के अराउंड ही उन्होंने अनाउंस किया कि हम वापस तिरुपति जा रहे हैं क्योंकि एयर कंडीशनिंग काम नहीं कर रही. दोबारा आप बोर्डिंग पास दिया इधर लैंड करने के बाद? नहीं, हम लोग लाइन में लगे थे, फिर काफ़ी बात करने के बाद कल की फ्लाइट में. ఇక ఆదివారం రాత్రి కూడా మరో ఘటన జరిగింది. ఇదే రేణిగుంట విమానాశ్రయంకు హైదరాబాద్ నుంచి రాత్రి 7 గంటలకు ఓ ఇండిగో విమానం వచ్చింది. అది ఆదివారం రాత్రి 7 గంటల 50 నిమిషాలకు 200 మంది ప్రయాణికులతో తిరిగి హైదరాబాద్ బయలుదేరింది. అయితే విమానం గాల్లో ఉండగా సాంకేతిక లోపం వల్ల ఏసీ పనిచేయకపోవడాన్ని ప్రయాణికులు గుర్తించారు. దీంతో పైలట్ వెంటనే అలర్ట్ అయ్యారు. విమానాన్ని అరగంట సేపు గాలిలో తిప్పి తిరిగి సురక్షితంగా రేణిగుంట విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే విమానానికి మరమ్మతులు చేసినా ఫలితం లేకపోవడంతో సర్వీసును రద్దు చేస్తున్నట్లు ఇండిగో ఎయిర్లైన్స్ ప్రకటించింది. హైదరాబాద్కి వెళ్ళడానికి ఇండిగో ఫ్లైట్ ఎక్కాము. ఆల్మోస్ట్ 45 మినిట్స్, హాఫ్ అన్ అవర్ జర్నీ జరిగింది. జర్నీ తర్వాత ఏసీ పని చేయట్లేదు, రిటర్న్ తీసుకొచ్చి తిరుపతి వదిలేశారు. రేపటికి టికెట్ పోస్ట్ పోన్ ఇస్తా అంటున్నారు. ఇచ్చారు. ఏమి ఈయన కుదరదు అంటున్నారు. ఎక్కడైనా ఉండండి మీ ఇష్టం. రేపు మటుకు ఫ్లైట్ అరేంజ్ చేస్తాం. ఫ్లైట్కి అయితే ఇచ్చారు, బోర్డింగ్ పాస్ ఇచ్చారు. నాకు 1 o'clock ఇచ్చారు, మార్నింగ్ 8 o'clock కూడా లేవంటున్నారు. ఇప్పుడు ఏమి ఇవ్వలేదు, ఇయ్యరంట. అయితే ప్రయాణికులకు ప్రత్యామ్నాయం కల్పించకుండా రీఫండ్ చేస్తామని చెప్పి అక్కడి నుంచి పంపించారు. కొంతమంది చిన్నపిల్లలతో అక్కడే ఎయిర్పోర్ట్లో వేచి ఉన్నారు. మరికొంతమంది ఎయిర్లైన్స్ ఇచ్చిన సమాధానంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వేల రూపాయలు ఖర్చు పెట్టి మేం ఎందుకు వేచి ఉండాలని ప్రశ్నించారు. ఇష్యూ అని చెప్పారు. ఏసీ స్టాప్ అయింది ఫ్లైట్ మధ్యలో. కానీ ఇప్పుడు ఫ్లైట్ మళ్ళీ డైరెక్ట్లీ డైవర్ట్ చేసి హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత మేము ఇక్కడ వచ్చాము. దాని తర్వాత మళ్ళీ ఫ్లైట్స్ ఇప్పుడు అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. వాళ్ళు ట్రై చేశారు, ఫ్లైట్ దొరకలే, వేరే ఈవినింగ్కి వచ్చాము. మళ్ళీ పొద్దున అని చెప్తున్నారు. నేను ముందు వెళ్ళి టికెట్ తీసుకున్నా, కానీ లోపల చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఫ్లైట్ ఇంకా బుక్ అవ్వలేదు.
కానీ ఇప్పుడు నేను బయట వచ్చాను, నేను హైదరాబాద్ నుంచి మా పాపతోని, ఇప్పుడు క్యాబ్స్ లేవు ఇక్కడ. చాలా పెద్ద ప్రాబ్లం అండి ఇది. సో ఇండిగో ఫ్లైట్ షుడ్ డెఫినెట్లీ టేక్ కేర్ ఆఫ్ ఇట్, ఇంకా ప్రొవైడ్ చేయాలి ఇలాంటి సొల్యూషన్స్. నాకు ఎంత భయంగా ఉంటుందో తెలుసా అంటే, అందరు ల్యాండ్ అయినప్పుడు అమ్మయ్య గోవిందా అని చెప్పారు వాళ్ళందరూ. ఎందుకంటే ఫ్లైట్ మధ్యలో టెక్నికల్ ఇష్యూ అంటే. సో ప్లీజ్ మీరు చెప్పండి, ఇండిగోకి ఫార్వర్డ్ చేయండి ఇది ఇష్యూ అని. నాకు ఫ్లైట్ పొద్దున బుక్ చేశాను, కానీ నేను ముందు వెళ్ళి చేసుకున్నా. వాళ్ళందరూ ఇంకా లేదు. ఇంకా మాకు లక్కీగా మా మమ్మీ ఉన్నారు ఇక్కడ, మా మదర్ ఉన్నారు, వీళ్ళందరికీ ఇంకా అకామిడేషన్ ఏం లేదు. ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి ట్రావెల్ లేదండి, లేదు. నాకు అదే క్యాబ్ లేదు. వాళ్ళు చెప్పారు ఆటో తీసుకోండి. ఆ ఆటో ఎలా పాపతో రాత్రి 10 o'clock వెళ్ళాలి? ట్రై చేస్తున్నాను, చాలా ప్రాబ్లంగా ఉంది. గుజరాత్లోని అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ఇలాంటి పలు ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కొన్ని విమానాశ్రయాల్లో విమానాలు సాంకేతిక లోపంతో ల్యాండ్ అయిన ఘటనలు జరిగాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలో తిరుపతి రేణిగుంటలో ఒకేసారి 2 విమానాలు ఇలా సాంకేతిక సమస్య వల్ల ఆగిపోవడంతో ప్రయాణికులు కంగారు పడ్డారు. ఇప్పటికైనా విమానయాన సంస్థలు ప్రయాణికుల భద్రతపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. Guys, don't fight among themselves.